అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎంబీఆర్ వర్మ. నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ. మనం ప్రాపర్టీస్ కొనేటప్పుడు మీడియేటర్ యొక్క ఆధార్ కార్డు తీసుకోండి. ఎందుకంటే రేపు ప్రాపర్టీలో ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆధార్ కార్డు లేకపోతే మనం మీడియేటర్ని కన్సల్ట్ చేయడం కుదరదు. అలాగే మీడియేటర్తో రిజిస్ట్రేషన్ టైంలో సాక్షాంతకం పెట్టించుకోండి. దానివల్ల ఆ ప్రాపర్టీ మనం అతని ద్వారా కొన్నాము అనేది లీగల్గా ఒక ఎవిడెన్స్గా మన వద్ద ఉంటుంది. అలాగే మీరు అడ్వాన్స్ ఇచ్చినట్లయితే, అంటే నేను అడ్వాన్స్ తీసుకుంటాను కస్టమర్స్ దగ్గర, వాళ్ళకి ఎంత అడ్వాన్స్ తీసుకున్నానో అంత చెక్ ఇస్తానండి. తర్వాత రిజిస్ట్రేషన్ రోజు మిగిలిన బ్యాలెన్స్ నాకు ఇచ్చి నా చెక్ నాకు ఇస్తారు. ఇది కొనే వాళ్ళకి, అమ్మే వాళ్ళకి, మీడియేటర్కి అందరికీ కూడా ఒక ఆరోగ్యకరమైనటువంటి పద్ధతి. ఇది అందరికీ నచ్చిందండి. మీరు కూడా ఈ పద్ధతి వల్ల నష్టపోకుండా ఉంటారు. ఒకవేళ ట్రాన్సాక్షన్ మధ్యలో ఆగిపోయినట్లయితే ఇచ్చిన డబ్బులు తిరిగి రావు కాబట్టి చెక్ మీ దగ్గర ఉన్నట్లయితే తిరిగి వసూలు చేసుకోవచ్చండి. ఇది ఎంబీఆర్ వర్మ రియల్ ఎస్టేట్ నుంచి నా కస్టమర్స్ అందరూ కూడా చాలా సక్సెస్ఫుల్గా ఈ పద్ధతిని నచ్చింది అని నాకు చెప్పడం జరిగిందండి. ఇక మనం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో తక్కువ రేట్లో ఎక్కువ ఇల్లు ఉన్న చోట, అన్ని ఫెసిలిటీస్ ఉన్న చోట తక్కువ రేట్లో ఇల్లు కట్టుకోవాలి, ప్రశాంతంగా ఉండాలి, మనం అన్నీ దగ్గరగా ఉండాలి అని అనుకునే వారికి రాజానగరం దగ్గర ఉన్నటువంటి ఒక స్థలాన్ని మీకు నేను చూపిస్తానండి. ఇది మనకి గవర్నమెంట్ రేట్ వచ్చి 9,000 రూపాయలు ఉంది అక్కడ. కానీ ఓనర్ గారు ఏం చెప్తున్నారంటే 8,500 రూపాయలకి ఇచ్చేస్తానండి ఎవరన్నా ఉంటే అని చెప్తున్నారు. ఈస్ట్ ఫేసింగ్ అండి, 456 గజాలు, 33 అడుగుల రోడ్డు. అలాగే ఇది డిటిసిపి అప్రూవల్ అవడం వల్ల మనకి లోన్ కూడా వస్తుందండి. ఇది ఊర్లో కలిసి ఉంటుంది. ఊర్లో ఎంఆర్ఓ గారి ఆఫీస్ ఉంటుందండి. ఎంఆర్ఓ గారి ఆఫీస్ దగ్గర నుంచి జస్ట్ 400 మీటర్స్ దూరంలోనే ఉంటుందండి. ఈ స్థలంలోకి మనం వెళ్ళేటప్పుడు 2 దారులు ఉంటాయి. ఒకటి బస్సులో ఆగే చోట నుంచి వెళ్ళొచ్చు, అలాగే ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు నుంచి కూడా వెళ్ళొచ్చండి. ఎంఆర్ఓ గారి ఆఫీస్ ముందు నుంచి వెళ్ళినప్పుడు ఈ ఇల్లులు తగులుతాయండి. ఆ ఇళ్ల మధ్యలోంచి మనం లోపలికి వెళ్ళిపోతే గేట్ ఉంటుంది, గేట్ నుంచి లోపలికి వెళ్ళిపోవచ్చండి మనం. అలాగే ఇది ఈస్ట్ ఫేసింగ్ అండి. ఈ గేట్ దాటాలండి, ఈ గేట్ దాటి లోపలికి వెళ్ళాలి. ఇప్పుడు ఈ హైవే నేను ఎందుకు చూపిస్తున్నానంటే రాజానగరం హైవేకి దగ్గరగా ఉంటుంది, కన్వీనెంట్గా ఉంటుంది. అలా మనం ఊళ్ళో కూడా అన్నీ తెచ్చుకునేటటువంటి సదుపాయం ఉన్నటువంటి ప్రదేశంలో మనం ఉండడం జరుగుతుందండి. ఈ స్థలం పంతులు గారి లేఅవుట్ అంటారు దీన్ని. మనకి డిటిసిపి అప్రూవల్ అవడం వల్ల లోన్ వస్తుందండి ఈ సైట్కి. ప్లస్ రేట్ కూడా మీకు చెప్పాను కదా, 8,500 రూపాయలు చెప్తున్నారని చెప్పేసి. గవర్నమెంట్ రేట్ 9,000 ఉంది కాబట్టి 500 ఇంకా గవర్నమెంట్ రేట్ కంటే తక్కువే ఉంది. రేపు మనం కొనుక్కున్నట్లయితే రిజిస్ట్రేషన్కి 9,000 మీదే జరుగుతుందండి, 8,500 మీద జరగదు. అలాగే పెద్దగా రేట్ వేరియేషన్ కూడా ఉండదు. మీకు డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు, ఏజెంట్తో మీకు పని ఉండదండి. మరి ఇంత మంచి అవకాశం ఉన్నటువంటి స్థలం, అది కూడా ఈస్ట్ ఫేసింగ్ అండి. మీరు తీసుకోవాలి అని అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేస్తే నేను మీకు వచ్చి చూపిస్తానండి. చూసిన తర్వాత కనుక మీకు నచ్చినట్లయితే ఓనర్ గారు బయట ఊర్లో ఉంటారు, వస్తారు, వచ్చి మీతో మాట్లాడతారు, లేదంటే ఫోన్లో కూడా మాట్లాడతారు. మీరు అక్కడ చుట్టుపక్కల ఎంక్వైరీ చేసుకోవచ్చండి. వీళ్ళు మంచి నోటెడ్ ఫ్యామిలీ, వాళ్ళు వేసిన వెంచరు, అందులో వాళ్ళ స్థలాలే వాళ్ళు అమ్ముతున్నారండి. ఆ ఫ్యామిలీ వాళ్ళే అమ్ముతున్నారు కాబట్టి మీకు ఇక్కడ రాళ్ళు అన్నీ వేసి ఉన్నాయండి. ఎవరి స్థలం వారిదే, ఎవరి కొలతలు వారిదే, ఎవరి ఫ్లాట్ వారిదే. 30 అడుగుల రోడ్లు అండి. డిటిసిపి అప్రూవ్డ్ అయినప్పటికీ కూడా మీకు 33 ఫీట్ రోడ్ అండి. 30 కూడా కాదు, 33 ఫీట్ రోడ్డు మీకు కనబడుతున్నది స్థలం అండి. అంటే చెట్లు ఉన్నాయి, అవి కొట్టేసి ఇస్తారు, మీకు ప్రాబ్లం ఏం లేదు. అన్నీ కూడా రాళ్ళు వేసేసి ఉంటాయి. మరి ఈ స్థలం కావాలి అని అనుకున్న వారు వెంటనే ఇల్లు కట్టుకోవచ్చండి. అన్ని పర్మిషన్స్ మీకు వస్తాయి డిటిసిపి అప్రూవల్ ఉండడం వల్ల. ఎల్ఆర్ఎస్ కూడా మీరు కట్టవసరం లేదు. రేట్ ఒకటి మాట్లాడుకుంటే మీరు ప్లాన్ అప్లై చేసుకొని వెంటనే కట్టేసుకోవచ్చండి. చుట్టూ ఇల్లులు ఉంటాయండి. చుట్టూ అంటే ఒక 50 నుంచి 100 మీటర్ల దూరంలో వెనకాల అన్ని ఇల్లులే ఉంటాయండి. అందులోంచి మనం లోపల రావాలి. చక్కగా మరి రాజానగరంలో కొనుక్కోవాలి అని అనుకున్నవారు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి రావచ్చండి. వస్తే నేను చూపిస్తాను మీకు. డాక్యుమెంట్స్, లేఅవుట్ కాపీ అన్నీ రెడీగా ఉన్నాయండి. మీరు లోకల్గా అడగచ్చు, అక్కడ ఎంత రేటు కొనొచ్చు అనేది కూడా, దానికి అభ్యంతరం ఏం లేదండి. ఎంక్వైరీ చేసుకునే కొనండి. అలాగే రికార్డ్ అంతా కూడా చాలా పక్కాగా ఉంటుందండి ఇది. ఎందుకంటే వాళ్ళు ఒక స్టాండర్డ్ ఫ్యామిలీ ఆ ఊర్లో, దానివల్ల వాళ్ళకి చాలా ప్రాపర్టీస్ ఉన్నాయి అక్కడ. అందులో ఇది ఒక ప్రాపర్టీ అండి. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు నా వీడియో ఓపికగా చూసినందుకు. మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాల్సింది